ఎటువంటి మోహమోగాని ఊయలనాగ ఇంతింత యనగరారే. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాకవి క్షేత్రయ్య చలనచిత్రం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. పుష్ప శ్రీ వెంకటాద్రిశిఖరాభరణాయ మానో ఆనందితాఖిల మనోనయనోదవయతో శ్రీ వెంకటేశ చరణో చరణం ప్రపద్యే. ఓ వెంకటాచలపతి, చుట్టుప్రక్కల జల్లబడి వికసించి వాడని పువ్వుల గలవి శ్రీవేంకటాచల శిఖరమున కలంకారమైనవి, సమస్త జనుల కన్నులకు మనస్సునకు ఆనందము కలిగించునవి అయిన నీ దివ్య చరణములనే శరణు వేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలకు తార్కాణంగా ప్రకాశిస్తున్న బృందావన మందిరాలలో బాంకే బిహారీ మందిరం అగ్రస్థానంలో ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు. ప్రతిరోజు భక్తుల కోలాహలంతో ఈ మందిర ప్రాంగణం భక్తి సౌరభంతో అలరారుతుంది. మందిర ప్రవేశ ముఖద్వారం రమ్యంగా భక్తాకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే బాంకే బిహారీ మందిరం. అపురూపమైన ఈ మందిర నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇచట వేంచేసియున్న దివ్యమూర్తిని యుగళమూర్తిగా కీర్తిస్తారు. రాధాదేవి శ్రీకృష్ణుడు ఒకే విగ్రహ రూపంగా మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. దర్శనీయమైనది ఈ దివ్య విగ్రహ స్వరూపం. రాధాకృష్ణులను ఒక విగ్రహంగా దర్శించే అవకాశం ఈ మందిరంలోనే భక్తులకు లభిస్తుంది. బాంక్ బిహారీగా ప్రజల చేత వేనోళ్లగా కొనియాడబడుతున్న శ్రీకృష్ణుడు భూమి నుండి మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున ఆవిర్భవించాడు. కనుక బిహారీ పంచమి అనే పేరుతో గొప్ప ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున మాత్రమే స్వామివారికి మంగళహారతిని సమర్పిస్తారు. ఈ శ్రావణంలోనే ఠాకూర్జీగా పిలువబడే గోవిందుడిని ఊయల మీద ఆసీనుడుగా చేసి ఉపచారాలు గావిస్తారు. శరదృతువులు కార్తీక పున్నమి నాడు వంశీధారణ చేసే కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి స్వామిని సేవించుకుని ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీక్షించి తమ ప్రాంతంలో ఉన్న కృష్ణ మందిరాలలో ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు దేవస్థానం వారు ఉచితంగా అన్నప్రసాదాలు, చపాతీలు అందజేస్తూ ఉంటారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. వసుదేవసుతం దేవం కంసచాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మాన్ని వ్యాప్తిగావిస్తున్న ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటిల్లో విశిష్టమైన గుర్తింపు పొందిన సంస్థ ఇస్కాన్. కృష్ణ భక్తి ప్రచారోద్యమం ఈ సంస్థకు ప్రాణం వంటిది. కులమత దేశ భాషా ప్రాంతాలను అధిగమించి అఖండమైన కృష్ణ చైతన్యంతో ఈ సంస్థ ప్రజా హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందింది. భగవానుడైన శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని నిరంతరం వ్యాప్తిగావిస్తూ భజన సంప్రదాయానికి నూతన జవసత్వాలను కలిగించి ఖండ ఖండాంతరాలలో కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపజేస్తున్న ఈ సంస్థ వారు నిర్మించిన ఒక అపూర్వమైన మందిరాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. బృందావనంలోని చిత్ర విచిత్రమైన శిల్ప విన్యాస నిర్మాణంతో కూడుకుని ఉన్న ఇస్కాన్ వారి మందిరాన్ని కృష్ణ బలరామ మందిరంగా వ్యవహరిస్తున్నారు. ఇది గౌడీయ వైష్ణవ మందిరంగా ప్రసిద్ధిని పొందింది. ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందిన ఈ ఆధ్యాత్మిక మందిరాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. 1975వ సంవత్సరంలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఆదేశానుసారంగా ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. చలువరాళ్లతో రమణీయంగా, ఆహ్లాదకరంగా, ఆనందప్రదాయకంగా నిర్మించిన ఈ మందిరంలోని ప్రతి అంగుళం స్వచ్ఛమైన భక్తికి ప్రతీకగా కనిపిస్తుంది. బృందావనంలో ఉత్తమమైన మనోహరమైన కళా నిర్మాణాలలో ఇది కూడా ఒకటి. 3 భాగాలుగా కట్టబడిన ఈ మందిర ప్రవేశ ద్వారం చూడముచ్చటగా ఉంటుంది. మూడు శిఖరాలతో కూడుకున్న ఘంటా మంటపం ఈ మందిర శోభకు ఒక తార్కాణంగా నిలుస్తుంది. మందిర ప్రాంగణమంతా భక్తులు తన్మయత్వంతో కృష్ణ భజనలు గావిస్తూ ఉంటారు. ప్రధాన వేదికపై శ్రీకృష్ణ బలరాముల విగ్రహాలు, లలిత విశాఖ సకులతో ఉన్నటువంటి శ్రీ రాధా శ్యామ్ సుందర్జీ యుగళ విగ్రహం, వివిధ రూపాలలో ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలు రమ్యమైన ఆలంకారిక శోభతో భక్త నేత్రానందదాయకంగా, పుణ్యప్రదాయకంగా దర్శనమిస్తూ ఉంటాయి భక్తజనులకు. వివిధములైన కృష్ణ బలరామ విగ్రహాలు, రాధాకృష్ణుల విగ్రహాలు వేంచేపు చేయటం జరిగింది. ప్రతిరోజు సంప్రదాయ ప్రకారంగా ఈ భవ్య అర్చావతార మూర్తులన్నిటికీ కైంకర్యాలు సమర్పించబడతాయి. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే. అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే. భక్తులు దీపారాధనలు చేయటం ద్వారా ప్రాచీనమైన భారతీయ సంస్కృతి జ్యోతిని కాపాడే శుభ పరిణామంగా మనం భావించవచ్చు. విద్యుత్ దీపకాంతులతో దేవతా వేదికలు కాంతి పుంజాల వలె వెలుగొందుతూ ఉంటాయి. మందిరమంతా వివిధ పౌరాణిక ఘట్టాలతో కూడుకుని ఉన్న శిల్పాలు, వర్ణ చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుని కథా ఘట్టాలు అధికంగా కనిపిస్తాయి. యశోదానందులు కృష్ణుణ్ణి ఎత్తుకోవటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం, బలరామకృష్ణులు, రాధాకృష్ణుల విహారం, చైతన్య మహాప్రభువు, భైరూప గోస్వామి,
మొదలైన ఘట్టాలు, శిల్పాలు, చిత్రాలు మనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా కృష్ణుని పాదాలు యమునా నది జలాలను స్పృశించే దృశ్యం భువన సమ్మోహనంగా ఉంటుంది. మరొక చోట వేణుగోపాలుణ్ణి వీక్షిస్తూ రాధాదేవి మురిసిపోవటం వారి ప్రేమ భావనకు అద్దిన అనురాగవర్ణంగా శోభిల్లుతుంది. వివిధ స్వామీజీల విగ్రహాలు వారి అంకిత భావాలకు నిదర్శనంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ మందిర ప్రాంగణంలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ స్థాపకులైన పుణ్యశ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి సమాధి మందిరం, వారి విగ్రహం భక్తులలో అఖండమైన భక్తి చైతన్యాన్ని ప్రసరింపజేస్తుంది. నిత్యము వివిధ ఉత్సవాలతో, భజనలతో ఈ మందిరం నిత్య నవీనంగా ప్రకాశిస్తుంది. విశేషమైన శిల్ప విన్యాసంతో, సుదర్శన చక్ర శిఖరంతో, సుందర విమానంతో, వివిధ గోపుర కలశాలతో విరాజిల్లే ఈ మందిరం కేవలం ఒక్క బృందావనంలోనే కాకుండా ప్రతి భక్తుని హృదయంలోనూ నిలిచి ఉంటుంది. నిత్యంగా, సత్యంగా, సుందర సుమధురంగా. అరుణారుణ కాంతులతో, మృదు మంజులంగా ఉండే పాదపద్మాలతో, కమనీయమైన నూపురములతో, ఉజ్వలమైన పీతాంబరములతో, నడుముకు అందంగా అలంకరింపజేయబడిన బంగారు ఆభరణంతో, నీలమేఘశ్యామ సుందరమైన తనువుకు గంధపు చర్చతో, వాడిపోని వైజయంతిమాల సువాసనతో, కరకంకణాలతో, భుజ కీర్తులతో, చెవులకు కర్ణికార పుష్పాల అలంకరణతో, అధర సుధులతో మధుర మురళీగానాన్ని వినిపిస్తూ, కస్తూరి తిలకంతో నెమలి పింఛాన్ని శిరోభాగాన ధరించి సమస్త జీవులకు ప్రసన్నంగా వాత్సల్యంతో కటాక్షించే చిన్ని కృష్ణుని రూపం శాశ్వతంగా నా మనస్సులో ఉండాలి. నా కన్నులకు వెలుగై నన్ను నడిపించాలి. నా పలుకులకు తీపిని కలిగించి, నా చేతలకు పుణ్యాన్ని ప్రసాదించి, నన్ను ఒక వెన్న ఉన్న కుండగా మార్చి నన్ను ఆశీర్వదించేటట్లుగా నా స్వామి కృష్ణయ్య నన్ను అనుగ్రహించాలని ప్రతి భక్తుడు బృందావనంలో విహరిస్తూ వివిధ కృష్ణ స్వరూప అర్చావతార విగ్రహాలను దర్శిస్తూ భావిస్తూ ఉంటాడు. పులకిత గాత్రుడై కృష్ణస్మరణ గావిస్తూ ఉంటాడు. బృందావనంలోని భక్తియుతమైన శక్తికి ప్రతీకలుగా ఉన్న మందిరాలలో ఇప్పుడు మనం ఒక దివ్యమైన మందిరాన్ని దర్శించుదాం. బృందావనంలోని వివిధ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య అర్చావతార విగ్రహాలన్నీ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినవని భక్తుల విశ్వాసం. అటువంటి ప్రాణశక్తి కలిగిన విగ్రహాలున్న మందిరాలలో రాధా దామోదర మందిరం ఒకటి. మహాత్ముడైన రూపగోస్వామి యొక్క కరములతో పూజింపబడిన దివ్యమూర్తులైన రాధా దామోదరులు వెంచేసియున్న మందిరం ఇది. రూపగోస్వామి, సనాతన గోపస్వామి, వల్లభస్వామి ఈ ముగ్గురు సోదరులు బెంగాల్లో జీవించేవారు.
చైతన్య మహాప్రభువు యొక్క ఆదేశానుసారం ముందుగా రూపగోస్వామి బృందావనానికి వచ్చి శ్రీకృష్ణుని తత్వాన్ని మహత్వాన్ని ప్రచారం చేయసాగాడు. శుద్ధమైన నిర్మలమైన భక్తితో విరాగిగా జీవనం చేస్తూ క్రమంగా రాధా భక్తునిగా పరిణితి చెంది ఏకాత్మరూపంగా రాధాకృష్ణులను భజించసాగాడు. ఎల్లప్పుడూ పరమాత్ముని మీద ఎడతెగని శరణాగతి భావమే నిజమైన భక్తిగా రూపగోస్వామి భావించి బృందావనధామ విహారి అయిన గోవిందుణ్ణి సేవిస్తూ వేలాది మందిని కృష్ణ భక్తులుగా తీర్చిదిద్దాడు. 1590వ సంవత్సరంలో రూపగోస్వామికి స్వప్నంలో దామోదరుడు సాక్షాత్కరించి గోమాఠిలా అనే ప్రాంతంలో తాను భూమిలోపల ఉన్నట్లుగా తెలిపి తనను బయటకు తీసి అర్చించమని ఆదేశించాడు. మరుసటి రోజు ప్రాతకాలంలో రూపగోస్వామి దగ్గరకు ఒక బాలుడు వచ్చాడు. అచ్చంగా ఆ పిల్లవాడు రాత్రి తన కలలో కనపడిన దామోదరుడు వలె ఉన్నాడని రూపగోస్వామి గుర్తించాడు. ఆ బాలుడు గోమాటిల ప్రాంతానికి రూపగోస్వామిని తీసుకువెళ్లి ప్రతిరోజు ఇక్కడ ఒక ఆవు వచ్చి తన పొదుగు నుండి పాలను ఇక్కడ ధారగా కురిపించి వెళుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రూపగోస్వామి భక్తులను పిలిపించి అక్కడ తవ్వించగా దామోదర విగ్రహం లభించింది. మధుర దరహాసుడు అరవిందలోచనుడు అయిన దామోదర విగ్రహ దర్శనంతో రూపగోస్వామి సంతసభరితుడై అందరి సహకారంతో ఆలయాన్ని నిర్మించి దామోదరుణ్ణి సుప్రతిష్ఠితుణ్ణి గావించాడు. భక్తుల భావనాశక్తికి భక్తిని అనుసరించి పరమాత్మ అనుగ్రహించడం అనే సత్యం ఈ ఘట్టం ద్వారా మనకు ఆవిష్కృతమవుతుంది. నిత్యార్చనతో దామోదరుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించసాగాడు రూపగోస్వామి భక్తులందరికీ శ్రేయోదాయకంగా. ఈ ఉదంతానికి పూర్వం ఒరిస్సా పాలకుడైన బృహద్బానుడు అనే మహారాజు బృందావనం నుండి ఒక రాధాదేవి విగ్రహాన్ని తీసుకువచ్చి తన రాజధానిలో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించాడు. తరువాత కాలంలో పూరీ ఆలయంలో ఈ రాధాదేవిని లక్ష్మీదేవిగా ప్రతాపరుద్ర గజపతి ప్రతిష్ఠించాడు. పిమ్మట పురుషోత్తముని స్వప్నంలో రాధాదేవి కనిపించి తనను బృందావనంలో దామోదరుని ప్రక్కన ప్రతిష్ఠించమని, పూరీ క్షేత్రంలో ఉండటం తనకు అయిష్టమని చెప్పింది. రాధాదేవి ఆజ్ఞ ప్రకారం రాధాదేవిని బృందావనానికి తీసుకువెళ్లి దామోదర స్వామికి ప్రక్కనే ప్రతిష్ఠించాడు పురుషోత్తముడు. అలనాడు భక్తి స్వరూపంలోని ఒక వైశిష్ట్యం ఈ విధంగా ఉండేదని తెలుస్తుంది. వివిధ భక్తి స్వరూపాలు, విధానాలు మానవ కళ్యాణానికి వినియోగపడతాయి. అప్పటి నుండి రాధా దామోదరులను మరింత భక్తి ప్రపత్తులతో రూపగోస్వామి పూజించసాగాడు. ఈ రాధా దామోదర మందిరంలో ముఖమండపం తరువాత దర్శన మండపానికి వెళ్లి భక్తులు అక్కడి నుండి రాధా దామోదరులను సేవించి తరిస్తూ ఉంటారు. మనోహరమైన వస్త్రాలంకార ఆభరణాలతో రాధా దామోదరులు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. రాధా దామోదర మందిరంలోని భక్తులందరినీ ఆకర్షించి పరవశింపచేసి పుణ్యాన్ని ప్రసాదించే దివ్య గోవర్ధన శిల అపూర్వమైనది, దివ్యశక్తి సంపన్నమైనది. రూపగోస్వామి యొక్క అగ్రజుడైన సనాతన గోస్వామి కూడా బృందావనానికి వచ్చి ఆచార్యుడైన చైతన్య ప్రభువు యొక్క ఆదేశానుసారంగా భక్తిని కృష్ణస్వామి రూపంగా ప్రచారం చేయసాగాడు. రూపగోస్వామి, సనాతన గోస్వామి ఈ ఇరువురి మహనీయుల వలనే ఈనాడు బృందావనంలో మనం అనేక కృష్ణలీలలు జరిగిన ప్రదేశాలను చూస్తున్నాం. సనాతన గోస్వామి ప్రతిరోజు బృందావనం నుండి కాలినడకన గోవర్ధనగిరి దగ్గరకు వెళ్లి ప్రదక్షిణ చేసి మరలా బృందావనానికి వచ్చేవాడు. ఇది ఆయనకు నిత్యవ్రతం.
వృద్ధాప్యంలో బాగా ఇబ్బంది పడుతున్న సనాతన గోస్వామికి గోవర్ధనగిరి మీద ఒక శిల మీద బాలకృష్ణుడు ప్రత్యక్షమై, నువ్వు శ్రమపడవద్దు, నా పాదముద్రలు ఉన్న ఈ శిల చుట్టూ ప్రదక్షిణ చేయి, గోవర్ధనగిరి ప్రదక్షిణ ఫలం లభిస్తుందని పలికి ఆ గోవర్ధన శిలను అనుగ్రహించాడు. నేటికీ వెండి తాపడం చేసిన ఈ గోవర్ధన శిలను భక్తులు వీక్షించి ధన్యులవుతారు. ఈ గోవర్ధన శిలను శ్రీ గిరిరాజ్ చరణ్శాల అని వ్యవహరిస్తారు. రూపగోస్వామీజీ వారి ధ్యాన కుటీరాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. వారి దివ్య పాదుకులు ఇవే. ఈ చరణ పాదుకులను దర్శించిన వారికి శ్రీకృష్ణానుగ్రహం లభిస్తుంది. यहाँ पर देखो, आप लोग दर्शन कर रहे हैं, 4 गोस्वामी जी के 4 ठाकुर जी हैं। सबसे पहले ठाकुर जी हैं राधा वृंदावन चंद्र, बड़े वाले ठाकुर जी कोने में हैं राधा वृंदावन चंद्र। ये कृष्णदास कविराज गोस्वामी जी के ठाकुर हैं, जिन्होंने चैतन्य चरितामृत ग्रंथ लिखा है, ये उनके सेवी ठाकुर हैं। बीच में मेन ठाकुर है राधा दामोदर, जिनका ये मंदिर है राधा दामोदर जी का। ये श्री जीव गोस्वामी जी के सेवी ठाकुर हैं राधा दामोदर जी। उनके बाद है राधा माधव, ये कवि जयदेव गोस्वामी जी के हैं, जिन्होंने गीत गोविंद लिखा है, वो राधा माधव जी। लास्ट में देखो राधा छल चिकन जी हैं, ये भूगर्भ गोस्वामी जी के हैं। तो ये 4 गोस्वामी जी के 4 ठाकुर जी हैं। नीचे गिरिराज गोवर्धन जी की शिला है। 6 गोस्वामी में सनातन गोस्वामी जी, उनका नित्य नियम था वृंदावन से पैदल चलकर गिरि गोवर्धन परिक्रमा देना डेली, 7 कोस जाना, 7 कोस आना, 7 कोस की परिक्रमा देना, तब वह वृंदावन में आके जल ग्रहण करते थे। तो भगवान जी ने कृपा करके उनको ये गोवर्धन शिला दी, उसमें 4 चिन्ह दिए। अपना दाहिना चरण चिन्ह, गाय का खोर, गौ माता का पैर, ऊपर ये लकोटिया लाठी, ऊपर ये बंसी, यही 4 चिन्ह भगवान श्री कृष्ण जी ने सनातन गोस्वामी जी को दिया और कहा इसको ले जाकर राधा दामोदर मंदिर में रखकर इसी मंदिर की 4 बार परिक्रमा देने से गिरि गोवर्धन परिक्रमा फल प्राप्त होगा। बोलो गिरिराज महाराज की जय। పాంచభౌతికమైన ఈ శరీరంలో జీవం ఉన్నప్పుడే రాధాకృష్ణుల అనుగ్రహం పొందే దివ్య క్షేత్రాలలో బృందావనం ప్రథమ స్థానంలో ఉందని భక్తుల విశ్వాసం. భక్తుల కోసం శ్రీకృష్ణుడు బృందావనం వదిలి ఒక్క అడుగు ముందుకు వేయడు. పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. బృందావనం దిశగా యమునా నది ఉప్పొంగే విధంగా, జగత్ కళ్యాణకారకంగా. श्री कृष्ण चरणारविंद निरजित कीशो गिरहा, सिद्धि अलौकिक आपनारा बंधु श्री यमुना जी ने, सुपुष्पनी सुवास की जंगल वधु महकी रहूं, निमंद शीतल पवन की जल कण सुगंधित थई रहूं, पूजे सुरासुर स्नेहति मणि सेवता दैवी जीवो, वंदन करो श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आप जो, मां सूर्य मंडल छोड़ीने बहु वेग थी आवी रहा, त्या कालिंदी राशि घर ऊपर शोभाति सुंदर दिसी। రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాకవి క్షేత్రయ్య చలనచిత్రం. ఆ వరదయ్యలేడు, వాడు గుళ్ళో తిష్ట వేసి పచ్చి పచ్చిగా శృంగార పదాలు కడుతున్నాడు. ఊళ్ళోని ఆడవాళ్ళందరూ సిగ్గు శరం లేకుండా అవి పాడుకుంటూ కొలుకుతున్నారు. అయినంటి ఆడపడుచులు అనరా నేనా అని అవాకులు సవాకులు రాస్తాను. నువ్వు ఈ ఊరి పొలిమేరలో కనబడ్డావంటే ప్రాణాలు తక్కువ. పో బయటికి పో. ఎటువంటి మోహమోగానే ఓయలనాగ ఇంటింత యనగరారే.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాకవి క్షేత్రయ్య చలనచిత్రం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మార్చి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మార్చి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శ్రీనివాస కళ్యాణోత్సవాలు మార్చి 7వ తేదీ ఎస్వి కాలేజ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం. మార్చి 8వ తేదీ హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీ వారు నిర్మిస్తున్న నూతన ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6 గంటలకు కురుక్షేత్రం నుండి ప్రత్యక్ష ప్రసారం. మార్చి 9వ తేదీ పంజాబ్ రాష్ట్రం లూథియానా అగ్రికల్చర్ కాలేజ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6 గంటలకు లూథియానా నుండి ప్రత్యక్ష ప్రసారం. మార్చి 10వ తేదీ ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం ఓపెన్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6 గంటలకు ఉత్తరాఖండ్ నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. కథాసాగరం ధారావాహిక సోమవారం రాత్రి 8:30 నా రాజ్యానికి నేనే కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియలతో పాటు దైవం కూడా మీరే మహారాజ్. రాజే దేవుడు, కాని దేవుడు రాజు కాలేడు. సత్యాన్ని మించిన ఐశ్వర్యం భోగం ఉన్నదా? అనుభవించడం మానవుని లక్షణం. ఆ లక్షణాలు కలిగిన వాడే ఉత్తమమైన వాడు. రాజును పూజించొచ్చుగా. ఈ వెర్రిని ప్రజలు వీడేదెప్పుడు? నువ్వు రాజు అయితే నేను చక్రవర్తినిలే. సంతోషాన్ని దుఃఖాన్ని అన్నీ నేనే. కొందరికేమో డబ్బు పిచ్చి, కొందరికేమో విలాసాల పిచ్చి, ఇంకొందరికి అధికార పిచ్చి. విత్తనం మొలకెత్తేటప్పుడు భూమిని కూడా చీలుస్తుంది. భూమి ఎక్కడా, విత్తనం ఎక్కడా? కథాసాగరం ధారావాహిక సోమవారం రాత్రి 8:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. మాయా బజార్ ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు, తిరిగి సోమవారం సాయంత్రం 4 గంటలకు. ఖాండవ దహన సమయంలో శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, అర్జునుడికి గాంధీవాన్ని ప్రసాదించిన దిక్పాలకుడు ఎవరు? శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఏ పర్వతాన్ని ఎత్తాడు? ఓం నమః శివాయ అనేది ఎన్ని అక్షరాలు?